పుల్కాని మరియు కర్రీని సింపుల్గా తయారు చేసుకుందామా. మిక్సింగ్ బౌల్లో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోండి. క్రష్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిశ్రమాన్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా దీంట్లోకి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గించేసేసుకోండి. తర్వాత దీంట్లో బీట్ చేసి పెట్టుకుని 1 కప్ దాకా పెరుగుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర జల్లేసుకోండి. అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. పుల్కాని తయారు చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్లో 1 కప్ గోధుమ పిండి, చిటికెడంత సాల్ట్, కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. దీన్ని 10 నిమిషాల పాటు నానబెట్టేసుకున్నాక తర్వాత పిండి చూడండి ఎంత సాఫ్ట్గా తయారైందో. దీన్ని మనం ఈ విధంగా చిన్న బౌల్స్లా చేసుకోవాలి. నేను ఎప్పుడు పుల్కా కానీ చపాతీ కానీ తొందరగా అవ్వాలనుకుంటే లిబ్రా వాళ్ళ మల్టీ మేకర్ని యూజ్ చేస్తానండి. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. దీంతో పాటు మనం పరోటా చేసుకోవచ్చు, దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు త్వరగా రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. పుల్కా చూడండి ఎంత పొంగుతూ ఎంత బాగా వచ్చిందో. స్క్రీన్ మీద కనపడుతున్న వెబ్సైట్లో నా కూపన్ కోడ్ యూజ్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకుంటే ఎక్స్ట్రా 5% వరకు డిస్కౌంట్ ఉంటుంది. ముందుగా మల్టీ మేకర్ని ఒక 5 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకున్నాక మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. మనం విడిగా చేసేదానికన్నా మల్టీ మేకర్లో చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.